క్యాసెట్ కదా ఓకే, మరి సీడీలు ఏంటి? ఇదా అప్పట్లో ఇదే మా నెట్ఫ్లిక్స్, ఇదే మా థియేటర్ రా. మాకు అన్నీ ఇదేరా. థియేటర్లో సినిమా మిస్ అయితే ఊర్లో క్యాసెట్ షాప్కి వెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలు రెంట్ ఇచ్చి ఈ సీడీ తెచ్చుకునే వాళ్ళం రా. ఇంటికి వచ్చి DVD ప్లేయర్లో పెట్టి టీవీ ముందు సర్కిల్గా కూర్చొని అందరూ టీవీ చూసేవాళ్ళం రా. ఒక్కొక్కసారి సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి సీడీ మీద స్క్రాచెస్ పడి సినిమా ఆగిపోయేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా? ఆ సీడీని బయటికి తీసి తడి క్లాత్తో తుడిచి మళ్ళీ DVD ప్లేయర్లో పెట్టేవాళ్ళం రా. అది ప్లే అయినప్పుడు వచ్చే ఆనందం ఉందే, అది కోట్లు పెట్టి థియేటర్ కొన్నా రాదురా. అప్పట్లో మీకు ఒక పాట వినాలన్నా ఒక సినిమా చూడాలన్నా అది కష్టమా? బోర్ కొట్టింది కదా మీకు? అస్సలు బోర్ కొట్టిదే కాదురా. ఎందుకంటే అప్పట్లో మాకు ప్రతి వస్తువు వెనకట్లో ఒక కష్టం ఉండేదిరా. ఆ కష్టం వల్లే ఒక వాల్యూ, ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇప్పుడు మీకు అన్నీ మీ చేతి వేళ్ళతో ఒక క్లిక్తో దొరికేస్తున్నాయి. అందుకే దేని మీద కూడా మీకు ఆ వాల్యూ, ఆ ఇంట్రెస్ట్ ఉండట్లేదు. మీకు ఇప్పుడు ఈ కంటెంట్ దొరుకుతుందేమో కానీ మాకు ఇప్పుడు ఆ మెమోరీసే దొరుకుతున్నాయిరా.